పిల్లగాడు దాగుడు మూతలు ఆడిండు. అది కూడా దోస్తులతోని కాదుల్లా, వాళ్ళ అమ్మా నాన్నలతోని. మళ్ళా పోతే ఏకంగా పోలీసులతోనే. మామూలుగా ఆడలేదు మళ్ళా. మస్తు సేపు దొరకలేదు. కాకపోతే ఈ దాగుడు మూతల అటెన్క ఓ పెద్ద కథే ఉన్నది. అదేందో చూడుండ్రి. ఇగో ఈ చిన్నోడే ఇంట్లోలతోని పోలీసోళ్ళతోని దాగుడు మూతలు దండాకోల్ పిల్లి వచ్చే ఎల్కా బాయ్ అన్నట్టు ఆట ఆడింది. అందుకే తల మీదికెత్తలేక కిందికే చూస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే తమ్ముని పేరు షణ్ముఖ సాయి, కాకినాడ రూరల్ బర్మా కాలనీ. ఎంత 8 ఏళ్ల వయసు గంతే, 3వ తరగతి చదువుతున్నాడు. ఇంద్రపాలెంలో వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంట్లో ఉన్న ఈ తమ్ముడు బడికి పోవుడు ఇష్టం లేక ఇంట్లో ఉన్న కుట్టు మిషన్ కింద దాక్కున్నాడట. ఈ ముచ్చట తెలవక వాళ్ళ ఇంట్లోలేమో అరే ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఇన్నే ఉండే ఎవరన్నా కిడ్నాప్ చేసిన ఏంది అని ఇంట్లో మస్తు కంగారు పడి వెతికితే ఎంతకు దొరకలేదట. పోలీసులకు చెప్తే వాళ్ళు కూడా వెతికినా దొరకలేదట. ఆఖరికి ఇంట్లో ఎనుకలాడుతుంటే మిషన్ కింద మంచిగా కూర్చొని ఉన్నాడట. వీళ్ళు ఎతికేదంతా చూస్తున్నాడట, కానీ మళ్ళీ బడికి ఎక్కడ పంపుతారో అని భయంతో సప్పుడు చేస్తలేడట. ఇక ఈ తీరులో అందరినీ భయపెట్టుకుంటా దాగుడు మూతలు ఆడినంత పని చేసిండు. బాగా ఆడాడు కదా. కానీ తమ్మి, చదువుకుంటే నువ్వే గొప్పను అవుతావు. ఇప్పుడు చదువుకోకపోతే రేపట్ల పెద్దగా అయినాక కష్టపడాల్సి వస్తుంది. అందుకే కష్టంతో కాదు ఇష్టంతో చదువుకో, సరేనా? ఇంకోసారి మాత్రం ఇట్లా దాగుడు మూతలు ఆడక నాయనా.